కనుక ఆయన రక్షణ ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలలో ఆ రోజున దావీదు మాట్లాడుతూనే ఆనాటి నుండి ప్రజల మధ్యలో జరుగుతున్న వాటిని చూస్తూ దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ద్వారా వారిని అంచెలంచెలుగా కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. అంచెలంచెలుగా వారిని కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఎట్లా వారిని కాపాడుతూ ఉన్నాడు అంటే, రాజుని ఏర్పాటు చేశాడు, వారు రాకముందు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, వారి ద్వారా వారికి మేలు చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు కూడా ఏం చేశాడంటే, కంటికి కనిపించేటువంటి రాజు మీకు కావాలని మీరు కోరుకున్నా, భూమి మీద ఉన్నటువంటి ఈ రాజుల కన్నా ఒక ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి రాజు మీ కొరకు వస్తాడు అని దేవుడు ప్రారంభం నుండి కూడా ప్రవచనాలు చెప్పించడం, అంటే జరగబోయే దాన్ని తన ప్రవక్తల ద్వారా చెప్పిస్తూ వచ్చాడు. అందులో భాగంగానే దేవుడు తన దయాపూర్వక సంకల్పమును బట్టి, తన ప్రేమను బట్టి, తన ఆలోచన బట్టి ఏం మాట్లాడుకున్నాడు అంటే, ఎప్పుడో జరుగుతున్నటువంటి సందర్భాల్లో, ఏనాడో జరుగుతున్నటువంటి వాటిని కూడా జ్ఞాపకం చేస్తూ, భవిష్యత్తులో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి రాజు వస్తాడు, మీ కొరకు ఒక రాజు వస్తాడు అని ప్రవచన పూర్వకంగా ప్రవచించుకుంటూ చెప్తూ వస్తా ఉన్నాడు. అందులోనే మనకు ప్రారంభంలోనే మోషే గారి ద్వారా కూడా ఆ ప్రవచనం చెప్పించాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16 వచ్చిన భాగం చూడండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16 వచ్చిన భాగం. ఆ చివరి మాట నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను అన్నాడు. నీ కొరకు అంటే ఇక్కడ ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు జాతి కొరకు చెప్తా ఉన్నాడు, నీ కొరకు పుట్టించును అని. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వానిని దాని గురించి విచారణ చేయదును, నేను ప్రవక్తను పంపిస్తాను, దాని గురించి మీతో మాట్లాడతాడు, అతని మాట తప్పనిసరిగా మీరు వినాలి, వినకపోతే మిమ్మల్ని గూర్చినటువంటి నేను తీసుకోవాల్సిన చర్య నేను తీసుకుంటాను అని ప్రారంభం నుండి కూడా రాబో రక్షకుడు మనుషులను రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికి ఏ రక్షకుడైతే అవసరమో ఆ రక్షకుడిని పంపిస్తాను అని వాగ్దానం చేస్తూ వచ్చాడు. అలాగే తిరిగి మరలా ఆనాడు మోషేతో మాట్లాడినటువంటి దేవుడే ప్రవక్తగా రాజుగా ఉన్నటువంటి దావీదు ద్వారా కూడా ఆ ప్రవచనాలను పలికించాడు. ఆ రోజు సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 3వ వచన భాగాన్ని కూడా చదువుతాను చూడండి. సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రమైన దుర్గముకు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు, మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అన్నాడు. మనుషులను ఏలువాడు వస్తాడు, మనుషులలో నా వంటి ప్రవక్త వస్తాడు అన్నాడు. అక్కడ ప్రవక్త కనుక నా వంటి ప్రవక్త అన్నాడు, ఇక్కడ రాజు కనుక నాలాంటి రాజు అని దావీదు చెప్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ రోజు నుంచి కూడా వారు మాట్లాడుతూ ప్రవచన పూర్వకంగా చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే సౌలు వచ్చాడు, దావీదు వచ్చాడు, తర్వాత సొలొమోను కూడా వచ్చాడు. సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే, దేవుని వాగ్దానం చేశాడు, నీ సంతానము ద్వారా, నీలో నుండి నీ గర్భాన పుట్టినటువంటి వాని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. ఆ వాగ్దాన ప్రకారంగా సొలొమోను మందిరం కట్టడానికి పూనుకున్నాడు. అంతేకాదు మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత మరి మందసం అనేది బయట ఉందని కదా, దావీదు ఏమన్నాడు, నేనేమో అంతఃపురంలో ఉన్నాను, కానీ మందసం ఎక్కడ ఉండిపోయింది, డారాలో ఉండిపోయింది, ఆ గుడారంలో ఉండిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు కదా. కనుక ఆ మందసాన్ని తిరిగి మరలా దేవాలయం కట్టిన తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి సొలొమోను తీసుకొస్తా ఉన్నాడు. అది రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచన భాగం చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1వ వచన భాగం. అప్పుడు సీయోనును దావీదుపురంలో నుండి యెహోవా నిబంధన మంచమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులు అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబాల పెద్దలు తన యొద్దకు సమకూర్చను. ఒక పండుగను వారు జరుపుకుంటూ ఉన్నారు. ఆ రోజున దావీదు కూడా ఒక పండుగను చేశాడు. ఆ పండుగలో మందసాన్ని తీసుకొచ్చాడు. చాలా సంతోషంతో ఆ రోజున ఆరాధన చేశాడు. తన భార్య మేకాలు అవమానపరిచింది కదా. అయితే అవమానపరిచినా కూడా నా సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో నేను ఆనందించాను అని దావీదు ఆ రోజున చెప్పడం జరిగింది. తిరిగి ఆ మందసం దావీదు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి మందిరాన్ని కట్టి ఆ మందిరంలోనికి తీసుకురావడం జరిగింది. అలా తీసుకొచ్చేటప్పుడు ఒక పండుగ వాతావరణం అక్కడ ఉంది. 10వ వచనంలో యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ మందిరంలో మందసాన్ని ఏర్పాటు చేశారు, బలులు అర్పించారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నిండెను, కాబట్టి యెహోవా తేజో మహిమ
యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారంటే. మందసాన్ని తీసుకొచ్చారు, మందిరంలో దాన్ని ప్రతిష్ఠించారు. ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి దేవునికి అప్పగించాడు సొలొమోను. ఆ తర్వాత ఆ మందిరంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, ఎందుకయ్యా ఈ మందిరం, దేనికోసమయ్యా ఈ మందిరం అని ఆ రోజున సొలొమోను దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ కొన్ని సంగతులను జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు ఆ విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. చూడండి, అప్పుడు 14వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 8:14, తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకుని ఇశ్రాయేలుల సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలుల సమాజకులందరినీ ఎలాగూ దీవించాడు. ఆ రోజున దావీదు ప్రజలందరినీ దీవించాడు, తిరిగి తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడు. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడు? ప్రజలందరినీ దీవిస్తా ఉన్నాడు. దీవించి మాట్లాడుతూ ఆ మందిరం తట్టు తిరిగి ఆ మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడుతూ, అసలు నువ్వు నీ స్థాయి ఏమిటి, నీ గొప్పతనం ఏంటి, నీ ఉద్దేశం ఏమిటి, నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావని దేవుణ్ణి కొనియాడుతూ ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నటువంటి సందర్భాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు 22వ వచనం, 23వ వచనం, ఆకాశము తట్టు చేతులెట్టిట్లని యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడు నా తండ్రి యొక్క దావీదుకు నీవు చేసిన వాగ్దానము స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఏం చెప్తున్నాడు ఆయన? నా తండ్రికి వాగ్దానం చేశావు, నువ్వు మందిరం కడతానంటే నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నీ గర్భాన పుట్టినటువంటి నీ కుమారుడు ఆ పని నెరవేరుస్తాడు, మందిరం కడతాడు అని చెప్పాడు. అయితే మందిరం కడతాడని చెప్పాడో ఆ ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా మందిరాన్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దాన్ని కట్టిన తర్వాత దేవునికి స్తోత్రాలు అర్పిస్తున్నాడు. నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు వాగ్దానం చేశావు కదా, వాగ్దానం చేసిన ప్రకారంగానే ఈ రోజు అది నెరవేర్చావు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవక్తన గలవారై నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడ ఇశ్రాయేలు మీద సింహాసనాసనుడు వాడు నీకుండగా మాడని నువ్వు సెలవిచ్చితివి కదా. ఏం చెప్తున్నాడు? జరిగిన వాటిని అన్నింటినీ కూడా సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, ఆ రోజు నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు నా మాట వింటే నీ గర్భాన ఒకడు కూడా ఉండకుండా ఉండడు, తప్పనిసరిగా ఒకడు ఉంటాడు, వాడి ద్వారా నేను కార్యాలు చేస్తానని నువ్వు అన్నావు కదా. నీవు నీ దాసుడు నాకు నా తండ్రి దావీదునికి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. అంటే దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. దేవాలయం కట్టాలన్నటువంటి తపన ఎవరికి ఉంది? దావీదు గారికి ఉంది. అయితే దావీదుకు తపన ఉంది కానీ దావీదు నెరవేర్చలేకపోయాడు. సొలొమోనుకు ఆ ఆలోచన లేదు, తెలియదు, కానీ దేవుని సంకల్ప ప్రకారంగా దావీదు కట్టాలనుకున్న మందిరాన్ని సొలొమోను చేత కట్టించాడు. అంటే దేవుని చిత్తములో, దేవుని ఆలోచనల్లో ఎవరైతే నిర్ణయించబడతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన కొరకు బ్రతకాలనుకుంటారో దేవుడు వారిని నిర్ణయించిన కాల ప్రకారముగా వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నడిపించాలనుకుంటాడు. కనుక అది మనకు అర్థమైతే దేవుని పాదాలు పట్టుకుని వదలం. కనుక ఆ రోజున సొలొమోను ఆయన పాదాలు పట్టుకుని ఆ వాగ్దానమును స్థిరపరచు దేవా అని, ఇశ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము అంటాడు. ఏదైతే నువ్వు చెప్పావో, ఏదైతే నెరవేర్చావో దాన్ని నిశ్చయపరచుము, దాన్ని స్థిరపరచుము. ఇదిగో ఈ రోజు నా మందిరం తయారైంది అంటాడు. అంత పెద్ద మందిరాన్ని కట్టి మనం కొత్త నిబంధనలు చూస్తాం. దాన్ని అది 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరాన్ని అని ఉంటది. యేసుక్రీస్తు వారు కూడా అప్పుడు చెప్తారు ఏమని అంటే, ఇదిగో ఈ మందిరం పడగొడితే నేను ఏం చేస్తాను, ఉదయకాలం వాకిపట్నంలో కూడా వచ్చింది, అది 3 దినముల్లో మళ్ళీ దీన్ని కడతానంటాడు. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, ఆ రోజున సొలొమోను ద్వారా దేవుడు దావీదు ద్వారా కట్టాలనుకున్నటువంటి ఆ మందిరము కంటికి కనిపించేటువంటి ఒక మహామందిరము, దేవుని యొక్క ఆలయం తయారు చేయబడింది. ఆ ఆలయం అంతా కూడా ఆ ఆలయం కట్టడానికి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణమే జరిగింది. ఎంత గొప్ప నిర్మాణం జరిగింది ఆ మందిరం కొరకు అనంటే చాలా అద్భుతంగా ఉంటది ఆ విషయాలు. ఒకసారి మనందరం కలిసి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము బాలుడై ఉన్నాడు, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. కట్టబోయే మందిరం ఎవరికి అంటే, ఆలయం ఎవరికంటే దేవునికి. కనుక ఈ పని బహు గొప్పది అని ఆ రోజున ఎప్పుడైతే మందిరాన్ని కట్టాలి, దేవాలయాన్ని కట్టాలని దావీదు ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో, నువ్వు కట్టకూడదని దేవుడు చెప్పినా ఆ కట్టాలన్నటువంటి మక్కువ చేత దావీదు ఏం చేశాడంటే, ఆలయానికి, మందిరానికి కావలసిన వాటిని అన్నింటినీ కూడా సమకూర్చి పెట్టేశాడు. ఏం అవసరమో అవన్నీ సమకూర్చాడు. చూడండి, అక్కడ మాట ఉంటుంది, మంచి విషయాలు ఉంటాయి అక్కడ. చూడండి,
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారం పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదకు రాళ్ళు, చెక్కులు రాళ్ళు, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్ళు, మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఏమంటాడు? నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ, నాకున్న ఆశ, నాకున్నటువంటి ఇష్టం, వాటి చేత ఇవన్నీ కూడా నేను దేవుని మందిరం కొరకు ప్రతిష్ఠించాను. నా సొంతమైన బంగారం, వెండి దేవుని మందిరం కొరకు నేను ఇస్తున్నాను. నాకున్న బంగారం, నాకున్న వెండి, నాకున్న ఇత్తడి, నాకున్న గోమేదుక రాళ్ళు, కర్ర, వెలగల రాళ్ళు అన్ని నేను ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా హృదయపూర్వకంగా ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వచ్చు. మీరు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న చేశాడు ఆ రోజు. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, బాగా వినండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఆ మందిరం కొరకు ప్రయాసపడ్డారు. ఎప్పుడైతే రాజైన దావీదు ఇదిగో నేను ఇవ్వాల్సింది నేను ఇస్తున్నాను, మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు అందరూ కూడా హృదయపూర్వకంగా వారికి ఉన్నటువంటి బంగారం, వెండి, వెలగల రాళ్ళు అన్ని పట్టుకొచ్చారు, అన్ని తెచ్చారు. మనం రివర్స్ లో ఉంటాం. మనం అయితే ఎట్లా ఉంటామంటే, మీరు అందరూ పట్టరండి, నేను మాత్రం ఇవ్వను. అంతే కదా మరి, మీరు అందరూ పట్టుకురండి, నేను మాత్రం ఇవ్వను. లెక్కలన్నీ మీరే చూసుకోవాలి, మీరే పట్టురావాలి, మీరే చేయాలి, నేను మాత్రం ఏమీ చేయను. ఇది మన ధోరణి. కానీ ఆ రోజు రాజైన దావీదు అన్ని ఇచ్చి, ఇదిగో నా సొంతం ఇవన్నీ ఇస్తున్నారు, మీరు కూడా ఏం చేయాలి, ఇవన్నీ మీరు ఇవ్వాలి. కనుక ఆ ప్రకారముగా కావాల్సినటువంటి వాటిని అన్నిటినీ కూడా సమకూర్చాడు దావీదు ఆ మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత. చూడండి 8వ వచనం, దినవృత్తాంతములు 29వ అధ్యాయం. తమ యొక్క రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్షం మీద ఉన్న గెర్షోనులైన యెహూదులకు అప్పగించారు. వారి పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండ్రు కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించింది. వాళ్ళు ఎలా ఇచ్చారట? పూర్ణ మనసుతో ఇచ్చారంట. మనకు 10 రూపాయలు ఇచ్చినా కానీ పెద్ద బోర్డు మీద రాయాలి. వాళ్ళు మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా, సంతోషముతో దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో అందరూ కూడా పట్టుకొచ్చి ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారు ఇదంతా? అమ్మ, ఇదంతా ఎవరికి ఇచ్చారండి? బంగారం ఎవరికి ఇచ్చారు? దేవుని పని కొరకు. వెండి దేవుని పని కొరకు. ఇత్తడి దేవుని పని కొరకు. అన్ని కూడా సమకూర్చింది దేని కొరకంటే, దేవుని ఆలయము కట్టబడుతుంది కనుక దేవుని ఆలయం కొరకు ఇవన్నీ మీరు ఇవ్వాలి అని ఆ రోజున దావీదు కోరగానే లెక్కలేనంత ఎత్తడొచ్చింది, లెక్కలేనంత బంగారం వచ్చింది. అసలు అది లెక్క పెట్టలేని స్థితి వచ్చేసింది. ఇప్పుడు లెక్క పెట్టలేనంత. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు కదండి. సుమారుగా పిల్ల జల్ల కలుపుకుని 20 లక్షల మంది సుమారుగా ఉన్నారు. 20 లక్షల మంది పట్టుకొస్తే ఎలా ఉంటుంది? ఎంత బంగారం ఉంటుంది? ఎంత వెండి వస్తుంది? చెప్పరే. లెక్క పెట్టడానికి వీలే లేదు. లెక్క పెట్టలేనంత వీలు వస్తుంది. ఇంకా మనకి అసలు ఈ బంగారం అంతా వచ్చినప్పుడు పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక నెత్తినేసి మొత్తం కొట్టుకుని 2 మూటల సంచిలాగా వెనకాల వేసుకుని ఎవరు కనపడకుండా పారిపోతుంది. జెండా ఎత్తేస్తాం వెంటనే. ఇప్పుడు అందరూ చేసేది అదే కదా. వచ్చి ఎంత వస్తుందో తీసుకోవడం, వెనకాల వేసుకోవడం, జెండా ఎత్తేయడం. మోసం. ఆ రోజు ఇదంతా దేని కొరకు చేశావు దావీదు అంటే దేవుని మందిరం కొరకు. మీకు చిన్న మాట చెప్తాను. భౌతికంగా కనబడేటువంటి ఆ మందిరం కొరకు దావీదు ఎంత మక్కువతో ఉన్నాడు చూసారా. అన్ని సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత సొలొమోను పిలిచాడు. నేను కట్టాలనుకున్నాను కానీ నువ్వు కట్టడానికి లేదన్నాడు దేవుడు, నువ్వు కట్టాలన్నాడు. కనుక అవసరమైన వాటిని కూడా సమకూర్చాను, ఇక మిగిలిన ఉంటే కనుక నువ్వు సమకూర్చుకో. అందుకే అన్ని రెడీ చేసి పెట్టాడు. చాలా వరకు అన్ని రెడీ చేసి పెట్టాడు. అందుకని సొలొమోను ఎంతో చక్కగా కట్టడానికి సిద్ధపడ్డాడు. దేవా, నీ యొక్క గొప్పతనం, నీ యొక్క ప్రేమ, నీ యొక్క స్థితి నువ్వు నిశ్చయపరచు, నువ్వు స్థిరపరచు, నా తండ్రికి ఇచ్చినటువంటి మాట నువ్వు స్థిరపరచు అని సొలొమోను దేవునికి మొరపెడుతూ స్తుతి యాగం చేస్తా ఉన్నాడు. చేసినోడు ఏమనాలా? ఇదిగో నీ కోసం ఇంత బంగారం దీనికి తాపడ వేయించాను, పై రేకులు దీంతో వేసాను, చుట్టూ ఉన్నటువంటి అక్కడ సముద్రం ఉంటుంది, ఒక సముద్రం. ఇప్పుడు మన సముద్రం ఉన్నాం కదా, ఒక సముద్రం లాంటి ఆకారాన్ని కట్టారు, అది కూడా బంగారంతో చేశాం. ఇదిగో మందసం చుట్టూ ఉన్న దాన్ని కూడా బంగారంతో చేశాం. దేవా, కనపడుతున్నాయి ఇవన్నీ, చూడు ఇదంతా బంగారమే అనాలా వద్దా? అనాలి కదా, ఇదంతా బంగారమే అనాలి. విచిత్రం చెప్పనా? సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇవి ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 27 రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం భాగం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. అంత పెద్ద ఆకాశ నిర్మాణం లాగా కట్టాడు. 46 సంవత్సరాలు సుమారుగా కట్టారు. దానికి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, రాగి, వెలగల రాళ్ళు అన్ని వేసి ఏమంటాయి, అన్ని కట్టి
ఏమంటాడు వాళ్ళు ఆయన? నిత్యముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? నువ్వు ఇందులో పడతావా దేవా? అసలు నీ రూపం ఎంత ఉంది? ఈ కట్టింది ఏంటి అని అంటే భౌతికమైనటువంటి మందిరం. ఈ కనిపించేది ఏంటంటే భౌతికం, అంటే కంటికి కనిపించేటువంటి మందిరం. కనుక ఇది పడుతుందా? ఇది ఎలాగా అని అంటే ఆ రోజున సొలొమోనుకు స్టెఫెన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి అపొస్తలుల కార్యములు. స్టెఫెన్ కూడా ఈ సంభాషణ తెచ్చి, మీరు ఇలా మాట్లాడతారు కదా, మీ పితరుడైనటువంటి సొలొమోను మాట్లాడాడు, ఆ రోజున దావీదు కూడా మాట్లాడాడు, ఈ మాట కూడా మీరు రండి అని అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 45వ వచనం. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకుని వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చిరి. అయితే అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు ఎవరు? దావీదు. దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. ఎవరు? దావీదు. దావీదు దేవుని నివాస స్థలము, అందులో దేవుడు ఉంటాడు అనేటువంటి, ఆయన ఉంటాడనేటువంటి ఉద్దేశంతో అది కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాడు. దావీదు కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. సొలొమోను చేత దేవుడు దాన్ని కట్టించాడు. ఆ సొలొమోను కూడా ఏమన్నాడు? ఇప్పుడు అక్కడ మాట్లాడిన సొలొమోను ఏమన్నాడు? ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాగు మందిరము కట్టుదురు అంటాడు. అంటే ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనం, నేను కూర్చుండే చోటు, భూమి నా పాదపీఠం, నేను కాళ్ళు పెట్టుకునే చోటు, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఎవరన్నా కడతారు భూమి మీద ఎలాంటి మందిరం? అమ్మా, ఎవరన్నా కట్టగలరా? అంటే కంటికి కనిపించేటువంటి మందిరాన్ని చూపిస్తా ఉన్నాడు, కనబడని ఆకారాన్ని చూపిస్తా ఉన్నాడు. నా కొరకు మీరు ఎంత గొప్ప దేవాలయాన్ని కట్టాలనుకున్నా మీరు కట్టలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే నా ఆకాశమే నా సింహాసనం కదా, మరి ఈ భూమే నేను కాలు పెట్టుకునే చోటు అయితే మీరు ఎలా కట్టగలరు అంటాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వేం కడతావు? నువ్వేం చేయగలవు? ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే సొలొమోనుకి తెలిసింది. అందుకే అంత పెద్ద దేవాలయం కట్టినా ఆ దేవాలయం దగ్గర మోకరిల్లి, దేవా నేను నీ కోసం ఎలా కట్టగలను, అసలు నీ లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి అని అంటావేమో కదా, మరి ఇది ఎందుకు కట్టావు అని నువ్వు అడిగితే 28వ వచనంలో రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 28లో, ఆయనను యెహోవా నా దేవా, నీ దాసుడైనటువంటి నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైనటువంటి నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము, మొర్రను ఆలకించుము. ఇప్పుడు మళ్ళీ అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలోకి రండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 47-50 చదివితే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాగు మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు కట్టుకున్న దాంట్లో నేనుండను, నేను కట్టుకున్న దాంట్లోనే ఉంటాను. మరి అప్పుడు దేవాలయం ఎందుకు కట్టాడు దేవుడు అంటే ఆయన సంకల్పం, అది ఆయన ప్రణాళిక. జరగబో కార్యక్రమాన్ని చూపించడానికి, వచ్చేటువంటి రాజును చూపించడానికి, వచ్చేటువంటి రక్షకుల్ని చూపించడానికి, వచ్చేటువంటి దేవాలయాన్ని చూపించడానికి, భౌతికంగా కనిపించే దేవాలయము, భౌతికంగా కనిపించే బంగారము, వాటిని అన్నింటినీ చూపిస్తా ఉన్నాడు. ఇవి మీరు చూసినప్పుడు అవి మీకు జ్ఞాపకం రావాలి, ఇవి మీరు చూసినప్పుడు అది మీకు గుర్తు రావాలి. మరి ఇదెందుకు అంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. ఇప్పుడు ఈ మందిరం ఏంటి అంటే ఇది ప్రార్థించుకోవడానికి. అందుకే ఆ రోజున సొలొమోను కూడా ప్రార్థన చేసేటప్పుడు చెప్తూ ఏమంటాడు? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 35వ వచన భాగం, 33వ వచన భాగం, మరియు ఇశ్రాయేలు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయడం చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామం ఒప్పుకొని ఈ మందిరమునందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడల్లా నువ్వు ఆకాశమందు విని, నువ్వు ఎక్కడున్నావు? ఆకాశంలో ఉన్నావు. మరి మేము ఎక్కడున్నాం అంటే మేము కట్టుకున్న మందిరంలో ఉన్నాం. మేము ఆకాశము తట్టి తిరిగి ప్రార్థించినప్పుడల్లా ఇశ్రాయేలుని జనులను చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములకు వారిని తిరిగి రప్పించు. అంటే ఈ మందిరం ఎందుకు కట్టావు, దీన్ని ఎందుకు నిర్ణయించావు అంటే, అందులో మందసాన్ని ఎలా పెట్టావు అని అంటే, అది ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ రోజున భౌతికంగా కనిపించేటువంటి దాన్ని దేవుడు చూపించాడు. ఆ మందసంలో యేసుక్రీస్తుతో ఉన్నారు. ఆ రోజున మందస రూపంలో కనబడుతున్నటువంటి ఆయన ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారిగా కనిపించారు. కనుక నువ్వేం చేయాలనుకున్నావు, నువ్వేం చెప్పాలనుకున్నావు అని అంటే, ఆ రోజున దేవాలయంగా కనబడింది చూసారా, దేవాలయం కనబడింది చూసారా, అది కంటికి కనిపించేటువంటి దేవాలయం. కంటికి కనిపించేటువంటి దేవాలయాన్ని బంగారంతో, ఇత్తడితో, అన్నిటితో కూడా అలంకరించారు కదా. మాట్లాడతలేదు చూడండి, పండుగ అనగానే దేన్ని అలంకరిస్తున్నారు మన వాళ్ళందరూ? కానీ దేనికి ఎత్తున్నారు జెండాలు, లైటింగ్ దేనికి ఎడుతున్నారు? లైటింగ్ దేనికి పెట్టారు? ఆ మందిరానికి. జెండాలని దేనికి పెట్టారు? ఆ మందిరానికి. పెద్ద పెద్ద బుడగలన్నీ దేనికి కడుతున్నాం? ఆ మందిరానికి. బిర్యానీలన్నీ ఎవరు తింటున్నారు? మనమే తింటున్నాము. ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి అనమాట.
దేవుడు ఏమంటున్నాడంటే, బంగారంతో నువ్వు తాపనం చేసావు నా సొలొమోను చేత కట్టించినటువంటి ఈ పెద్ద దేవాలయానికి. కాదు 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 కాదు, నువ్వే బంగారం లాగా మారాలి. అది కంటికి కనిపించేదైతే ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు తయారు కావాలి. అది ఆయన రక్షణ ప్రణాళిక. పాపపు చేత, పాపపు క్రియల చేత నిండుకొని భ్రష్టు పట్టినటువంటి నీ జీవితము ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు భౌతికమైనటువంటి మందిరము అన్నాడు, అది కంటికి కనిపించేటువంటి మందిరం. మరి ఇదే మందిరం అంటే కంటికి కనిపించని ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు. ఇప్పుడు నువ్వే ఒక మందిరం లాగా తయారు కావాలంటాడు. ఎందుకు అంటే దేవుడు హస్తకృతాలంలో నివసించడు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే కంటికి కనిపించే దాంట్లో, నువ్వు కట్టుకున్న దాంట్లో నేనుండను, నువ్వు కట్టుకున్న దాంట్లో నేను ఉండను. ఇప్పుడు మనం మందిరంలో కూర్చుంటాం, మందిరంలో దేవుడు ఉంటాడా? అలా ఇప్పుడు అలాగా మరి ఎందుకైతే పడగొట్టేయండి అంటారా? మందిరంలో దేవుడు ఉండడు. ఆ మందిరంలో ప్రార్థించేటువంటి మందిరాలు ఉన్నాయి, ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించే మందిరాలు ఉన్నాయి, ఆ మందిరంలో దేవుని కొరకు ప్రయాసపడుతూ కన్నీటితో ప్రార్థించేటువంటి మందిరాలు ఉన్నాయి. అవి కావాలి దేవునికి. దానికోసమే ఆ మందిరం కట్టమన్నాడు దేవుడు. కనుక నువ్వు కట్టుకున్న దాంట్లో నేనుండను కానీ నేను కట్టుకున్న దాంట్లో ఉంటానన్నాడు. ఏంటైనా నువ్వు అట్లా అంటావు అంటే చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటాడు. మనం ఏమైపోయామంటే ఇప్పుడు దేవుని ఆలయం అన్నాడు. ఆ రోజున వాళ్ళతో ఏం చెప్పాడు? ఇదిగో ఈ మందిరము అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇది ఈ మందిరం అంటున్నాడు. ఆ మందిరం కంటికి కనిపించేది, ఈ మందిరము కంటికి కనిపించదు. అంటే నువ్వే ఒక ఆలయం లాగా తయారు కావాలి, నీలోనే నేను నివాసం ఉంటాను అంటున్నాడు. మన కంటికి కనిపించే దాన్నేమో మనం కట్టుకున్నాం, మనం అనేటువంటి ఈ మందిరం మనం కట్టుకోలేదు, ఆయన తయారు చేసేది. మనం పుట్టేశామండి, మనం పెరిగేసామా? మన వల్ల కానే కాదు. ఆయన ఆలయం అంటే కట్టుకున్న బంగారం కాదు, నువ్వే బంగారం. వండడు దేవుడు, నువ్వే బంగారంగా ఉండాలి. నాకు నిన్నే నేను ఆలయంగా చేసుకుంటున్నాను. ఏమంటే దేవుని ఆలయం అంటే ఎలా అనుకుంటారు? అక్కడ ఏమన్నాడు చదివారు కదా మీరు? మీరు మీ దేవుని అయినా ఆ ఆలయమై ఉన్నారు. దేవుని లేదు మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది, మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనట్టు. ఏంటది దేవుని ఆలయం? ఎందుకు మాట ఎందుకు చెప్తాడన్నమాట? అసలు నీలో ఉన్నటువంటి ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. కింద మాట ఉంది 17వ వచనంలో, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఆలయమై ఉన్నారంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధుడైన వారిగా మార్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు కట్టుకున్న దాంట్లో నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, ధ్యానించడానికి మాత్రమే. మరి అందులో మనం ఎవరు లేకపోతే ఉపయోగం ఉందని కట్టుకుని ఉపయోగం ఉంది? అక్కడ ఏమీ లేదు కదా. కనుక ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు పరిశుద్ధంగా ఉండాలి. నేను అట్లా కోరుకుంటున్నాను. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ దేవుడు పరిశుద్ధుడు, ఏ పాపము లేనటువంటి వాడు కనుక ప్రతి వారిని కూడా ఏ పాపము లేనిగా ఉండాలని కోరుకుంటాడు. ఈ దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రతి వారిని కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటాడు. అది ఆయన ప్రణాళిక, అదే ఆయన నాది సంకల్పం. ఆ రోజున సొలొమోను ఎంత గొప్పగా ఆలయం కట్టేసినా ఏమంటాడు? దేవా, నేను పట్టింది నీకేమీ సరిపోదు, నేనే పట్టివాడిని, ప్రార్థన చేయడానికి ఇది కట్టాను. ప్రజలందరూ వచ్చి ఈ మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు వారి పాపాలు క్షమించు, వారిని మన్నించు, వారిని సరైనటువంటి స్థితిలోనికి నడిపించు. చూసారా? అందుకే మందిరానికి వస్తే ఒక పాపాత్ముడు మందిరానికి వస్తే ఎలా మారిపోవాలి? పరిశుద్ధుడిగా మారిపోవాలి. ఎన్నాళ్ళున్నా నువ్వు పాపాత్ముడుగానే బ్రతుకుతున్నావు అంటే ఏంటి? నీలో వాక్యము పని చేయట్లేదు, నీ లోపలకు పరిశుద్ధత లేదు, నువ్వు పాపాత్ముడవే లెక్క. అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా? అనగలడా? కనుక మందిరానికి వెళ్తున్నావు, ఏం నేర్చుకున్నావు? మందిరానికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? మందిరానికి వెళ్ళావు, ఎలా బతుకుతున్నావు అని దేవుడు నిలదీస్తాడు. ఒక రోజున నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది, నేను కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కనుక కంటికి కనిపించేటువంటి మందిరము ద్వారా కంటికి కనబడనటువంటి ఆలయాలుగా మనందరినీ మారాలని ఆయన కోరుకుంటాడు. పరిశుద్ధమైన ఆలయం కనుక అది ఆయన రక్షణ ప్రణాళికలో భాగం. ఆనాటి నుండి ఈనాటి వరకు అది చేస్తూ ఉన్నాడు ఆయన. చూడండి, మరొక మాట చెప్పి ముగించుకుందాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు. ఏంటి రుచి చూడమంటే ఏంటి? దేవుని యొక్క వాక్కు నీ లోపలికి వస్తే, దేవుని మాట నీ లోపలికి వస్తే నువ్వు తయారయ్యేది ఏంటి అంటే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు, ఇవన్నీ నువ్వు మానేస్తావు.
అంటే పరిశుద్ధత నీ లోపలికి ఎట్లా వస్తుందంటే దేవుని మాట ఒక అగ్నిలోగా నీ లోపలికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపమంతా బయటకు పోతుంది. అలా పోవట్లేదంటే దేవుని వాకు నీ లోపల పని చేయట్లేదు, అంతే కదా. మా వాడు ఎంత తిన్నా కానీ అలాగే ఉంటున్నాడంటే, పైన తింటా ఉన్నాడు కింద నుంచి వెళ్ళిపోతా ఉంది వాడికి, ఎంత తిన్నా ఇలా ఉంటాడంటే ఏంటంటే వాడికి లోపల జబ్బు ఉంది. కాబట్టి ఏమవుతుంది, తిన్నది ఆహారం వంట పట్టడం లేదు. ఎంత వాక్యం విన్నా కూడా నీ బ్రతుకు మారడం లేదంటే దాని అర్థం ఏంటంటే వాక్యం నీకు వంట పట్టట్లేదు, అది నీ హృదయంలో తాగట్లేదు, దేవుని యొక్క మాటకు నువ్వు విలువ ఇవ్వట్లేదు. కనుక నువ్వు ఇప్పుడు నిజంగా ప్రభువుని అంగీకరించినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలమైతే ఇదిగో ఇవన్నీ కూడా నువ్వు మానేస్తావు. క్రొత్తగా జన్మించిన శిశువుల వలన మీరు ఏమైపోతారు, పోలిన వారుగా ఉంటారు. క్రొత్తగా జన్మించిన శిశువు ఏ పాపం ఉంటుంది, దేశం ఉంటుందా, కోపం ఉంటుందా, పగ ఉంటుందా, కక్ష ఉంటుందా, పక్క వాళ్ళని దుబ్బేద్దాం అనుకుంటాడా, అప్పుడే పుట్టినాడు అనుకుంటాడా. చూసారా, కొత్తగా పుట్టిన శిశువు ఎంత చక్కగా పరిశుద్ధతను సంతరించుకుంటుందో అలాంటి మనసు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి మనసు మనకు వస్తుందో మనం ఎలా మారిపోతాం అంటాడు 5వ వచనంలో. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నప్పుడు మనం ఆత్మ సంబంధమైన మందిరం, ఆ మందిరాన్ని కట్టడానికి, ఆ ఆలయాన్ని కట్టడానికి, ఆ దేవాలయాన్ని కట్టడానికి బంగారము, ఇత్తడి, ఇనుము, రాగి, వెలగల రాళ్ళు అన్నిటినీ కట్టి తయారు చేశారు. ఈ మందిరం కట్టడానికి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మాటతో కట్టబడాలి. దేవుని మాటతో కట్టబడాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచన భాగం. రోమా 10:17 త్వరగా చదవాలి, ముగించుకోదాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన అంటే నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా తయారు కావడానికి యేసు క్రీస్తు యొక్క మాటని లోపల పనిచేయాలి. అంచెలంచెలుగా 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 ఆ మాట నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నువ్వు మంచిగా కట్టబడతావు, మంచిగా తయారవుతావు. ఈ కనిపించే దాంట్లోకి వెళ్ళి మనందరము కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం. విచిత్రం ఏంటో తెలుసా, అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. అందరూ ఒకే ఉద్దేశాలు కలిగి ఉండదు. అందులో ఎన్ని నిండుకొని ఉంటాయో అంటే చెప్పలేం. వేషధారణ ఉంటుంది, కపటం ఉంటుంది, అసూయ ఉంటుంది, పగ ఉంటుంది, కక్ష ఉంటుంది, ఇవన్నీ నిండుకొని ఉంటాయి. ఇవన్నిటిని ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. అంటే మనకి ఏ భయం ఉండాలంటే నన్ను దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండాలి. ఈ దేవుడు పాపము చేసేటువంటి వారిని రక్షించడానికి సమర్థుడే కాదు, తప్పు చేసినా కూడా శిక్షించేటువంటి భయంకరుడు అని రాయబడింది బైబిల్లో. ఆయన భయంకరుడు కనుక ఆయనకి సహనం ఉంది, ఓపిక ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. మాట వినకపోయినా భయంకరంగా శిక్షించేటువంటి తత్వం కూడా ఆయనకి ఉంది. ఎందుకు అదేనంటే నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించడానికి, ఒక ఉన్నత స్థితిలోనికి నిన్ను తీసుకొని రావడానికి. కనుక ఆ రోజు సొలొమోను కట్టినటువంటి దేవాలయం ద్వారా దేవుడు భౌతికంగా కనిపించే వాటిని చూపిస్తేనే కట్టబోవు మందిరం, రాబోవు రక్షకుడు గురించి ప్రణాళిక సిద్ధం చేసి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, ప్రకటనలు చేస్తా వచ్చాడు. మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక మంచి మందిరములుగా తయారు కావాలి. కనుక మనల్ని దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు, అప్పుడప్పుడు చూడండి వాక్యం చెప్తూనే ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇగులు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే నీ లోపల ఒక హృదయం ఉంది. ఆ హృదయములు వచ్చే మాటలు బట్టి ఏమైపోతుంది, ఆ మెదడులో పనిచేస్తుంది కాబట్టి రకరకాల యాక్టింగ్ చేసేస్తుంది. అది మామూలుగా చేస్తుందండి. అది అంటే ఎవరు చూస్తున్నారు ఈ హృదయాన్ని, దేవుడు చూస్తున్నాడు. చెప్పేవాడికి ఏమి తెలియదు, వినేవాడికి ఏమి తెలియదు, కానీ అన్ని దేవుడు తెలుసు. కనుక నీకేం చెప్పాలో, నీకేం అవసరం ఎవరు చెప్పిస్తారు నీకు అంటే దేవుడు చెప్పేస్తాడు. కుట్రంతా పూరుకుపోయింది లోపల, నువ్వు కుట్ర చేసావంటే దేవుడు తోలిస్తాడు. ఎవరు చెప్తారా మాట అంటే మనిషి చెప్పడం. మనిషి మాట ఎవరికి ఉపయోగం ఉంటుంది, నా మాట ఎవరికి ఉపయోగం ఉంటుందా? దేవుని మాట అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు ప్రేమించేవాడు కనుక ప్రతి వారికి ప్రేమించే అవసరమైనటువంటి మాట చెప్తాడు ఆయన. పరిశుద్ధుడైన దేవుని వాక్యం నీ హృదయాన్ని తవ్వేస్తుంది. అది నీ హృదయాన్ని తవ్వేస్తుంది. అది తవ్వుతూ ఉంటే మొక్కలన్నీ నాశనం అయిపోతాయి. నీ హృదయాన్ని తవ్వుతూ ఉంటే నీ హృదయంలో అన్ని బయటకు వచ్చేస్తా ఉంటాయి. అందుకే ఈ యాక్టింగ్ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు, రకరకాలుగా అయిపోతూ ఉంటావు. అప్పుడే నవ్వుతావు, అప్పుడే ఏడుస్తావు కదా. బాగా ఆనందం కలిగితే నవ్వుతావు, కొంచెం నొప్పి కలిగించితే మాత్రం పక్క వెళ్ళిపోద్ది. ఇన్ని రకాలు తీయాలి, 2 రకాలు తిప్పేస్తాం కదా. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది ఎవరు? వాక్యం, దేవుని యొక్క మాట. అందుకనే ఆనాడు భౌతికంగా కనిపించేటువంటి మందిరం కనిపించేటువంటి వస్తువులతో తయారైతే కంటికి కనబడని ఈ దేవాలయం ఆత్మ సంబంధమైనటువంటి వాక్యముతో అది కట్టబడాలి. ఆ వాక్యం నీ హృదయాన్ని శుద్ధి చేస్తా ఉంది. కనిపించేటువంటి మనమందరము కనిపించేటువంటి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే కంటికి కనబడని దేవుడు కనిపించేటువంటి వాక్యము చేత నీ హృదయాన్ని తవ్వుతా ఉన్నాడు. ఇదిగో ఇది నీ లోపల ఉంది, బయటికి రాని.
బయటికి రాని. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? ఎన్నాళ్ళు ఈ పాపంతో ఉంటావు? ఎన్నాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటావు? ఎన్నాళ్ళు ఇలా చెడు తిరుగులు తిరుగుతూ ఉంటావు? ఎన్నాళ్ళు కుటుంబాన్ని పాడు చేసుకుంటావు? ఎన్నాళ్ళు ఈ జీవితాన్ని పాడు చేసుకుంటావు? బాగు చేసుకో. నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. లోకం అంతా ఏమంటది? నువ్వు చెడిపో, నువ్వు చెడిపో, నువ్వు చెడిపో అంటది. దేవుడు ఏమంటాడు? నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు అంటాడు. అందుకే ఆయన హృదయం లోపలికి వెళ్ళి తవ్వుతున్నాడు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావు. మనుషులు ఎవరికి తెలియదు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు నువ్వు ఎలా ఉన్నావు. కానీ దేవునికి మాత్రం అన్ని తెలుసు. కనుక ఆ రోజున కనిపించేటువంటి మందిరము గురించి సొలొమోను చేత దేవుడు కట్టించాడు. ఈ రోజున యేసుక్రీస్తు అనేటువంటి పరిశుద్ధుని చేత, పవిత్రుని చేత కనిపించేటువంటి ఆలయాలన్నీ కూడా కనపడనటువంటి ఆత్మ సంబంధమైన మందిరాలుగా తయారు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే మనందరము రాగలిగాం. ఎంత మంచి ప్రణాళిక చూశారు ఆయన. ఆయన బాగు చేసేవాడు, రక్షించేవాడు. ఆయన ప్రణాళికలో ఉన్న వారిని ఉన్నతమైన పరిశుద్ధమైన లోకానికి నడిపించేవాడు. అంత గొప్ప దేవుడు నిన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ప్రణాళికకు నువ్వు వస్తావు, మరి నువ్వు అంగీకరిస్తావు, మరి బాగు చేస్తానంటాడు ఆయన. మరి నీ మనసు ఆయనకి ఇస్తావా? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన శుద్ధి చేస్తాడు. ఒక పరిపూర్ణమైన ఉన్నతమైన మందిరంగా నిన్ను తయారు చేయగల శక్తిమంతుడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనకి నీ హృదయానికి ఆయన బాగు చేస్తాడు. అట్టి కృప ప్రభు అందరికీ దయ చూపించును గాక. ఆమేన్.